కేసీఆర్ గారికి ఆయనకి ఈ ఆలోచన కొత్తది కాదు. ఆయన నాకు ఒక్కసారి కాదు, నాకు ఈ మాట కనీసం ఒక 1000 సార్లు చెప్పింటారు. వ్యక్తిగత సంభాషణలు చెప్పింటారు, మా పార్టీ మీటింగ్లో చెప్పింటారు. ఆయన ఒక మాట ఏమంటారంటే పదే పదే, ఇప్పుడు మా ఊర్లో కేసీఆర్ గారు ఎందుకంటే గ్రామీణ నేపథ్యంలో పెరిగిన వ్యక్తి, చింతమడకలో పెరిగిన వ్యక్తి. మా ఊర్లో ఉండే ఒక దళిత సోదరుడు, ఒక ఎల్లయ్య అనే సోదరుడి కొడుకుకి నా కొడుకుకి తేడా ఏంటి? నువ్వు చదువుకున్నావు, నీకు అవకాశాలు నేను కల్పించినాను, నువ్వు తర్వాత హైదరాబాద్లో చదువుకున్నావు, ఆ తర్వాత అదృష్టం బాగుండి నేను కొంత పెట్టుబడి పెట్టగలను కాబట్టి అమెరికాకు పోయినావు, తర్వాత నీ ఉద్యోగం సంపాదించుకున్నావు, ఇలా నీ కాళ్ళ మీద నిలబడ్డావు. అదే ఎల్లయ్య కొడుకు మళ్ళీ తిరిగి నువ్వు ఎందుకంటే ఆయన అవకాశాలు కల్పించలేకపోయినాడు కాబట్టి ఇలా పోయి మళ్ళీ ఒక పొలంలో వ్యవసాయ కూలీగానో లేకపోతే వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నాడు. ఒకటే ఊరిలో పుట్టిన ఇద్దరు పిల్లలు కేవలం సమాన అవకాశాలు లేకపోవడం వల్ల, ప్లాట్ఫామ్ అని దొరకకపోవడం వల్లనే నువ్వు ఇవాళ అక్కడ పోయినావు, ఆయన ఇక్కడే మిగిలిపోయినాడు, నువ్వు కూడా ఇక్కడే ఉండిపోతే నువ్వు కూడా అట్లే ఉండేటోడివి కదా. ఈ మాట నాకు ఇప్పుడు చెప్పేది కాదు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనో పార్టీ పెట్టిన తర్వాత చెప్పిన మాట కాదు, నేను చదువుకునేటప్పుడే చెప్పిన మాట ఇది. అంటే ఆయనకు అప్పటి నుంచే కొన్ని విప్లవ భావాలు ఉన్నాయి. మీకు ఇంకో మాట కూడా చెప్పాలా చక్రపాణి అన్న, కేసీఆర్ గారు ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ నుంచి సిద్దిపేట అప్పుడు కారు ప్రయాణంలోనే 3 గంటలు పట్టేది, 3-3.5 గంటలు పట్టేది. ఆ 3-3.5 గంటలు పట్టి 3-3.5 గంటలలో ఆ రాజీవ్ రథారెడ్డి అంటే ఇప్పుడైంది అనుకోండి, మొత్తం గద్దరపాట్లే ఉండేది. ఇప్పుడు కాదు, ఆయనకి వాళ్ళ నాన్నగారితో కూడా ఘర్షణ, వాళ్ళకు వ్యవసాయ కూలీలకు ఈయన వాళ్ళ నాన్నగారికి చెప్పకుండా ఆయన పోయి ఆ రోజు కూలీ రేట్లు పెంచి, ఈయన చాలా ఉన్నాయిలేండి స్టోరీలు. నేను ఏమంటున్నా అంటే అల్టిమేట్గా ఆయనకు మొదటి నుంచి కూడా కొన్ని ఈ కోణంలో అంటే చదువు అనేది, విద్య అనేది సమానత్వాన్ని అల్టిమేట్గా సాధించగలుగుతుంది సమాజంలో అనే ఒక ఎజెండా ఆయనకు మొదటి నుంచి ఉంది. సిద్దిపేటలో ఎమ్మెల్యేగా ఆయనకు ఎవరు చెప్పలేదు, పార్టీ చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. దళిత చైతన్య జ్యోతి అనే కార్యక్రమాన్ని ఆ రోజే కేసీఆర్ గారు కొన్ని గ్రామాల్లో, రామునిపట్ల అని ఒక ఆదర్శ గ్రామం తీసుకున్నాడు. ఆయన దత్తత గ్రామం, బార్డర్ విలేజ్, చిన్న సిద్దిపేట నుంచి కరీంనగర్ పోయే రోడ్లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంటుంది దత్తత గ్రామం. అక్కడ స్టార్ట్ చేసినారు ప్రోగ్రామ్. అక్కడ ఒక్క దగ్గరనే కదా, ఆయనకి ఏంటంటే అప్పటి నుంచి ఇప్పుడు హరితహారం అనే ప్రోగ్రామ్ ఈరోజు చూస్తున్నాం మనం, అప్పుడే సిద్దిపేటలో చేశారు. ఈ రోజు మనం చూసే మిషన్ భగీరథ అప్పుడే సిద్దిపేటలో ఆయన చేసుకున్నారు. సో ఆయనకి ఏమంటే ఇది అంటే నేను బాగా ఇంటరాక్ట్ అయినా, అంటే మా 3-4 సార్లు మా దగ్గరికి రావడము, ఇంట్లో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయనకు అంబేద్కర్కు సంబంధించినటువంటి కోర్ ఫిలాసఫీ, ఆలోచన విధానం, కోర్ ఐడియాలజీ ఉంటాం కదా, అది పూర్తిగా ఉంటుంది. మీరు ఇందాక అన్నమాట ఆయన పదే పదే చెప్పేవాడు. అంటే మనం ఎట్లా ఉండేటోళ్ళం అంటే ఒక స్టేట్ అనేది పార్షియల్గా ఉండకూడదు, కనబడేటట్టుగా ఉండకూడదు అన్నట్టుగా ఈ డిస్కషన్ వచ్చినప్పుడు చెప్తే ఒకరోజు ఇట్లనే, మీరు అట్లా కాదండి అంటే చాలామంది ఎడిటర్లు అందరూ ఉన్నారు కదా, మీరు ఏ ఊరు కనబండి తెలంగాణలో సావటికి అడిగిపోండి, అందరిని అక్కడ ఉన్న వాళ్ళని అడగండి, ఈ ఊర్లో మోస్ట్ బ్యాక్వర్డ్ వాళ్ళు ఎవరు అని అడగండి, మోస్ట్ పూర్ ఎవరు, మోస్ట్ బ్యాక్వర్డ్ ఎవరు అని అడగండి, వాళ్ళు దళితవాడకు చూపిస్తారు. అంటే ఒక లెవెల్లో ఎందుకో నేను కొంచెం క్రిటికల్గానే అబ్జర్వ్ చేసినప్పుడు ఈయన ఆదర్శాలన్నీ అమలు చేయడంలో సాధ్యం కాలేదేమో అనిపించింది. ఎందుకంటే అని ఏమన్నాడు తెలుసా, అప్పుడు ఈ మిషన్ భగీరథకు సంబంధించిన ఆలోచన వచ్చినప్పుడు కూడా సరే సెక్రటేరియట్లో మీరు కూడా ఉన్నారు, ఆ రివ్యూలో నేను కూడా ఉన్నాను, మాట్లాడుతూ నో దళితవాడ నుంచి పైప్ లైన్ వేయడం స్టార్ట్ కావాలన్నాడు. లాస్ట్ హౌస్ నుంచి ఈ పైప్ లైన్ ఇవ్వడం స్టార్ట్ కావాలా, అది పవర్ అయినా వాటర్ అయినా రోడ్ అయినా అక్కడ నుంచే. కానీ అది ఎందుకో ఈ 10 ఏళ్లలో మనం ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకుంటుంటే అది ఆ పద్ధతిలో జరగలేదేమో అని అనిపించలేదు మీకు? చాలా వరకు జరిగింది. ఇప్పుడు మీరు చూస్తే సార్వజనీనమైన కార్యక్రమాలు ఏవైతున్నాయో వాటి ఆచరణలో చాలా వరకు సఫలమైన. అంటే ఎందుకు నేను వాటర్ ఎందుకు చెప్తున్నానంటే ఆ మహానుభావుడు వాటర్ దొరకక ప్రజలందరూ అంగలారుస్తుంటే చెరువు నిండా నీళ్లున్నా కూడా ఆ తాగనీయకపోయిన సందర్భంలో ఆయన లండన్లో చదువుకొని వచ్చి ఆయన ఒక ప్రొఫెసర్గా పనిచేసుకుంటూ మహద్ చెరువు సత్యాగ్రహం చేసి వేల మందితో ఆ చెరువులో దిగి నీళ్లు ముంచిపిచ్చి జుర్మానా కూడా కట్టినాడు. అంటే అదొక లిబరలైజేషన్, దానికి వాటర్ ఇంటికి గొప్ప విప్లవం, అదొక గొప్ప తిరుగుబాటు. కానీ మనం మిషన్ భగీరథలో వాటర్ ఇవ్వడం అనేది ఒక గొప్ప విప్లవం 100%. అది కూడా నువ్వు ఎక్కడ స్టార్ట్ చేయాలో చెప్పి మళ్ళీ అందరూ ఒకటే వాటర్ తాగాలి, అందరూ ఒకే రకమైన వాటర్ తాగాలి, ఒకే రకమైన సిస్టమ్ వాడాలి అనేది ఒక రకమైన సమానత్వాన్ని. మళ్ళీ ఇప్పుడు అంబేద్కర్ గారు చెప్పింది కూడా అదే కదా, లిబర్టీ కంటే కూడా స్వేచ్ఛ కంటే ముఖ్యం సమానత్వం, ఈక్వాలిటీ. సో అదే లైన్లో మనం తీసుకున్న చాలా కార్యక్రమాల్లో కూడా ప్రాతిపదిక. ఇప్పుడు మీరు అన్న గురుకుల పాఠశాలలు 1022 గురుకుల పాఠశాలలు, అందులో కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పాలి మీకు. కేసీఆర్ గారు ఉద్యమ టైంలో ఒక మాట అనేది, ఒక మండలంలో ఉండే ఆయన ఇంటర్వ్యూలు ఉంటాయి పాత, మీరు కావాలంటే నేనే చేసిన కామన్ రెసిడెన్షియల్ ఉంటుంది, నా కొడుకు నా మనమడు ఎల్లయ్య మనమడు ఒకటే దగ్గర చదవాలన్నాడు.
ప్రభుత్వం అట్లా చదవనీయాలి మరి. ఎగ్జాక్ట్లీ ప్రభుత్వం వచ్చిన కొత్తలా ఆలోచన అదే చేసినాం. చేసిన తర్వాత అప్పటికే 110 స్కూల్స్ ఉన్నాయి. 110 స్కూల్స్ స్టేట్లో అప్పటికే కొన్ని ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలా, మండలానికి ఒక అద్భుతమైన రెసిడెన్షియల్ పాఠశాల పెట్టాలి. మండలాలు కూడా 1040 మండలాలే ఉన్నట్టున్నాయి. ఇప్పుడు 540 ఇప్పుడు 540. సో అట్లా చూసినప్పుడు మండలానికి ఒకటి పెట్టి అందులో అందరు పిల్లలు రావాలి, ఆ పిల్లల మధ్యన ఒక ఇంటరాక్షన్ రావాలి. వచ్చి ఆయన ఆలోచనలేమో అంత అంత ఎందుకో చేయలేకపోయినారు. అది చేయలేకపోయినాం. అది చేయలేక అల్టిమేట్ గా మళ్ళీ అంటే మళ్ళీ కాస్ట్ పేరుతోటే బడ్జెటింగ్ లో ఇంకోటి ఉండే సమస్యలు, ప్లస్ గవర్నమెంట్ లో ఏ డిపార్ట్మెంట్కి ఎంత కేటాయించాలనే కొంత ఒక ఆలోచన. దానివల్ల ఏమైందంటే చివరికి సరే ఉన్న స్కూల్స్ ఉన్నాయి కదా, స్కూల్స్ అయితే పెంచేయండి, 10 రెట్లు పెంచండి అని చెప్పి 110 ఉన్న స్కూల్స్ని 1022 స్కూల్స్కి తీసుకొని పోయినాము. 1005 రెసిడెన్షియల్ పాఠశాలలు అయినాయి, 85 డిగ్రీ కాలేజీలు అయినాయి. అల్టిమేట్గా ఈరోజు అన్నిటికన్నా గొప్ప సంతృప్తినిచ్చేది ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి ఒక ఆఫీసరు, ఆయన చాలా ఈ విషయంలో మాత్రం బాగా పనిచేసిన వ్యక్తి. ఏది స్కూల్స్ కాడికి చాలా బ్రహ్మాండంగా పనిచేసిన వ్యక్తి. అట్లాంటి ఆఫీసర్ను కూడా తప్పించాలని చెప్పి కూడా కేసీఆర్ గారి మీద చాలామంది అడ్వైజులు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆయనకి రాజకీయ ఎజెండా ఉంది, ఆయనను తప్పించండి, ట్రాన్స్ఫర్ చేయండి అంటే కూడా పర్వాలేదు, ఏ ఎజెండా ఉన్నా పర్వాలేదు, పని అయితే బాగా చేస్తున్నారు, ఆయన తప్పించవద్దని చెప్పి కేసీఆర్ గారు గట్టిగా పెట్టినారు. అల్టిమేట్గా వీళ్ళు సంతృప్తినిచ్చేది ఏంటంటే ఆ సిస్టంలోంచి వచ్చిన పిల్లలు, ఆ గురుకులాల్లోంచి వచ్చిన పిల్లలు ఈరోజు ఐఐటీలు, ఐఐఎంలు, నీట్లో సీట్లు, అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపెడుతుంటే అంతర్జాతీయ వేదికల మీద కూడా వాళ్ళు తలుక్కుమని మెరుస్తుంటే నిజంగా ఎక్కడో కొంత సంతోషం అయితే ఉంటుంది. ఇది మంచి సిస్టంలోంచి వచ్చిన పిల్లలు. రెండోది ఏంటంటే ఓవర్సీస్ స్కాలర్షిప్లు. ఇవాళ 9,500 ఓవర్సీస్ స్కాలర్షిప్లు 20 లక్షల రూపాయలు ఇచ్చి పిల్లలు చదువుకుంటానంటే జ్యోతిబా ఫూలే పేరిట, అంబేద్కర్ గారి పేరిట, అదేవిధంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరిట, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అండ్ అగ్రవర్ణాల్లో ఉండే పేద పిల్లలు కూడా, వీళ్ళందరికీ కూడా దాదాపుగా 9,500 మందికి అవకాశాలు వచ్చి ఈరోజు విదేశాల్లో కూడా విద్యను అభ్యసిస్తున్న పరిస్థితి. ఎందుకంటే మీరు అంబేద్కర్ గారి గురించి చెప్పారు కాబట్టి, ఆయన వెళ్ళి కొలంబియాలో చదువుకున్నా, ఆయన వెళ్ళి లండన్లో అక్కడ చదువుకున్నా, అల్టిమేట్గా ప్రపంచ ఎక్స్పోజర్ వస్తేనే విశ్వమానవుడు కాగలిగినారు అంబేద్కర్ గారు. కాబట్టి ఇట్లాంటి విశ్వమానవులు అంతటి ఐడియాలజీతో ఉండే పిల్లలు కొంతమంది తయారైన ఈ సిస్టమ్ నుంచి. మీకు ఐడియా ఉందా ఎంతమందిని మీరు అట్లా ఫారిన్ పంపించారు? ఇప్పుడు 9,500 మీరు చెప్పుకోవడంలో విఫలమైన 100%. ఆ 9,500 మందిని పిల్లలు బ్రాండ్ అంబాసిడర్లు, గొప్ప బ్రాండ్ అంబాసిడర్లు. దానికి కానీ దురదృష్టం ఏంటంటే ఆ పిల్లలందరూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వాళ్ళ ద్వారా కనీసం బ్యాక్ హోమ్ ఇంత అద్భుతం జరిగింది. నేను అనుకోవడం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు, ఈవెన్ కేటీఆర్ గారు కూడా మేము చాలా చేస్తున్నాం కాబట్టి ప్రజలు వాళ్ళ ఇష్టం, వాళ్ళే గెలిపించుకుంటారు మమ్మల్ని అనుకొని నిజంగా కూడా వాళ్ళ సోషల్ ఏజెండా ఏమిటి అనేది సరిగ్గా ఆవిష్కరించుకోవడంలో విఫలమైనారని నేను అనుకుంటున్నాను. కేటీఆర్ గారు మీరు ఇప్పటి వరకు మాట్లాడినటువంటి దాంట్లో నాకు అర్థమవుతుంది ఏంటంటే మన దగ్గర జరిగినటువంటిది అన్ఫినిష్డ్ టాస్క్ లాగానే ఉందని నేను అనుకుంటున్నాను. అంబేద్కర్కి సంబంధించి ఇనిషియేటివ్స్ బాగున్నాయి, కానీ ఇంప్లిమెంటేషన్ అండ్ దానికి సంబంధించిన ఇదే వచ్చేసరికి కొంత ఇంకా మిగిలి ఉందని అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? 100%. ఎందుకంటే ఈ ఫిలాసఫీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ది, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనేది, స్వేచ్ఛ కాదు సమానత్వం ముఖ్యం అనేది, లేదా అల్టిమేట్గా ఆలోచిస్తే ఆయన చెప్పిన ఒక గొప్ప లైను, ఒక మనిషికి ఒకే ఓటు ఈ కాన్స్టిట్యూషన్ ద్వారా నేను అవకాశం కల్పించే అదృష్టం నాకు వచ్చింది. కానీ అల్టిమేట్గా సమానత్వం అనేది రావాలి అంటే ఒక మనిషికి ఒకే విలువ అనేది ఈ సమాజంలో రావాలి అనే ఒక అద్భుతమైన ఆలోచన. ఆ ఆలోచన ధారకి న్యాయం చేసిందా ఏ ప్రభుత్వం అన్న భారతదేశంలో ఈ 76 ఏళ్లలో అంటే నిజానికి ఇంకా ఆ స్థాయికి ఎవరు చేరుకోలేదని చెప్పాలి. అందులో మేము కూడా ఉన్నాం.